అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరి యొక్క ప్రభు దినం కొరకై దేవుడు మనకెంతో సహాయం చేస్తూ వచ్చినాడు. ప్రభుకు వందనాలు చెప్దాము. ఈ ప్రభు దినం ముందు కూడా మీరు టైం కంటే ముందే మనం ప్రతి ఆదివారం ఏ విధంగా కూడుకుంటామో మన సొంత ఇంట్లోనే మన గృహాల్లోనే ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు ఓపికతో మనం ప్రభును ఆరాధించడం కొరకే మనకి ఇలాంటి అవకాశాలు ఇచ్చారు. అయితే ముందు నుంచి కూడా మరి కొద్దిమంది సహోదరులు ప్రతి ఆదివారము ఆరాధనకు ముందే ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చారో ఇప్పుడు కూడా మీరు అదే విధంగా ప్రార్థన చేయాలని మేము మనవి చేస్తూ ఉంటున్నాం. మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థన సహకారం ద్వారా దేవుని కృప, తర్వాత రెండోదిగా మరి మీ యొక్క ప్రార్థనలు, దేవుని బిడ్డల యొక్క ప్రార్థనల ద్వారా దేవుడు ఇలాంటి కార్యక్రమంలో మరి ప్రభువు కొనసాగింప చేస్తున్నాడు. తర్వాత ఈ యొక్క కరోనా వైరస్ ఎంతవరకు మనకి తెలియదు, అది ఎంత దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు అది త్వరగా తీసివేసేటట్టు కూడా మనం ప్రార్థన చేస్తాము. తర్వాత ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఎక్కడికి వెళ్ళకపోవటమే చాలా మంచిది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప మీరు బయటికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మనం దేవునితో వ్యక్తిగత సంబంధ బాంధవ్యం కలిగి ఉంటాం, చాలా మంచిది. మనం ఇప్పుడు ఆరాధన కొరకే ప్రార్థన చేసుకుందాము. నాతో దయచేసి ప్రార్థనలో ఎక్కించండి, మాకరించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, సమృద్ధి జీవము కలిగిన దేవ, సకలాశీర్వాదములకు నిలయమైన వాడ, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. యెహోవా ఈరే, యెహోవా కాదిషు, యెహోవా సిద్కియేను, యెహోవా షాలోం, యెహోవా నిస్సి, యెహోవా ఎల్ షద్దాయ్ అనే నామధేయాల కొరకై మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి ఒక్కసారి ప్రభుదినంలో మమ్మల్ని ప్రవేశింపచేయుట కొరకై మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై మీ స్తోత్రములు తండ్రి. ఎంతోమంది ఈ దినమును చూడాలని ఆశపడి ఉంటే వారు కాలగర్భంలో కలిసిపోయారు. మమ్మల్ని ఇంకనూ సజీవులుగా ఉంచారు, స్తోత్రములు. ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకంటే మేము చాలా మంచి వాళ్ళమని, ఇంకా మమ్మల్ని లోకం నుంచి లేదు కానీ ప్రభావ మేము సిద్ధపడలేదని, మా ద్వారా మరికొద్ది మందిని సిద్ధపరచాలని ఉద్దేశం చేత ఇంకా మమ్మల్ని లోకంలో ఉంచినందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. పోయిన నెల నుంచి అనగా మార్చి నుంచి కూడా మా ప్రభువా, మార్చి 3వ వారం నుంచి కూడా నైనా ఏక కరోనా వైరస్ ద్వారా మరి రాష్ట్రం, దేశం, ప్రపంచమంతటా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా తండ్రి మీరు చూస్తున్నారు, మీకు వందనాలు. అయితే ప్రభువా, మీకు అసాధ్యమైంది ఏమి లేదు ప్రభువా, మీరు అద్భుతములు చేయగలవు, స్తోత్రములు తండ్రి. తెగులను కూడా తీసివేసే సర్వశక్తిమంతుడు తండ్రి, అందుకొరకే మీ స్తోత్రములు. మీ సొంత విధానంలో ఈ కరోనా వైరస్ మా మండలం నుంచి, మా రాష్ట్రం నుంచి, మా దేశం నుంచి, ప్రపంచం నుంచి తొలగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఇప్పటికే ఈ లోకయాత్ర ముగించిన బిడ్డల కొరకు వందనాలు ప్రభా. వారు విడిచిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. కరోనా వైరస్ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థపరచాలని కోరుకుంటున్నాం ప్రభా. మా సహోదరులకు కూడా కావాల్సిన భద్రత దయచేయండి. వారి యొక్క చుట్టూ కంచి వేసి కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా, కనికరించు. అదేవిధంగా ప్రభా, మీ బిడ్డలు మరి శనివార దినంలో తండ్రి మరి కొద్దిమందికి, పేదవారికి, భోజనం లేని వాళ్ళకి వండి భోజనం పెట్టుట కొరకే బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నారు. యవనస్తులందరి కొరకు స్తోత్రములు. కొద్దిమంది సమర్పించుకున్నారు, ప్రార్థించారు, సహకరించారు, వందనాలు. వాళ్ళందరిలో ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాం ప్రభా, కనికరించి. యవనస్తులకు ఉత్సాహం ఇచ్చారు, స్తోత్రములు.
వారికి ఇచ్చిన వరాలేంటో తలాంతులేంటో ప్రభు మాకు కూడా తెలియజేస్తున్న విధానం కొరకే మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రభు దినంలో మా ప్రభువా మరి పాటల ద్వారా మీ యొక్క నామానికి మేము తెచ్చుకొస్తుందిగా కోరుకుంటున్నాం. ఆరాధన ద్వారా బలలో చేవేయటం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొస్తుందిగా కోరుకుంటూ ఉన్నాం. మీరు అక్కడి కొరకే మమ్మల్ని అందరూ సిద్ధపరచాలని కోరుకుంటున్నాం. హెబ్రోన్ ద్వారా సంగారెడ్డి, అదేవిధంగా BHL, KPHP, ఇంకా ఈ లైవ్ ద్వారా ఎక్కడెక్కడైతే పరిచయం జరుగుతుందో మీరేమి నామానికి మహిమ తెచ్చుకొస్తుందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కనికరించు. ఆరాధన కొరకే మరి కూర్చున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. పాటల ద్వారా ప్రభా వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొస్తుందిగా కోరుకుంటూ ఉన్నాం. ప్రభా కనికరించు. వ్యక్తిగత కుటుంబ సంఘ వారం మీ హస్తాలకు అప్పగించుకుంటూ భవిష్యత్ అంతటిని కూడా మీ చేతులకి అప్పగించుకుంటూ మీరు అక్కడి కొరకే మేము పూర్తిగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుట కొరకే మీరు సహాయం చేయవలసిందిగా మనం చేసుకుంటూ ప్రభుని యేసుక్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రెండు 224 పాట పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 766 స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు అనే పాట పాడుకుందాం. 224 పాత పాటల పుస్తకంలో 766. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తాయనే, నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తాయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణ కర్తాయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణ కర్తాయనే, నీ రక్షణ కర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు స్తుతించు స్తుతించు
స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుండు భయపడకు మని పలికే. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుండు భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నీచే ఆరాధించి ఘనపరతు. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నీచే ఆరాధించి ఘనపరతు. పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పితు పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణ నార్పితు హృదయార్పణ నార్పింతు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభావించినను ప్రభు పక్షమునుండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభావించినను ప్రభు పక్షమునుండవలెన్. అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమిత్తున్ అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే నిన్ను నిర్మించి రూపమునిచ్చిన
జీవపంబునిచ్చిన సృష్టికర్తాయనే, జీవపు దాత ఆయనే, నీ రక్షణ కర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణ కర్తాయనే, నీ రక్షణ కర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. రెండు 206 నమ్మకమైన నా ప్రభువు నిన్ను నే స్తుతింతుననే పాట పాత పాటల పుస్తకంలో 177. పాత పాటల పుస్తకంలో 177 పాడుకున్నాం. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణా తోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. కరుణా తోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్నానా తోడం నీ దారిన్ చేచి నన్ను క్షమించితివి, మన్నానా తోడం నీ దారిన్ చేచి నన్ను క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి,
పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి. పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి. భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి. మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి. కోటగా నీవుంటివి. నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి. కోటగా నీవుంటివి. కాకరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. కాకరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షి వయ్యుండి నమ్మదగిన వాడవై. నమ్మదగిన వాడవై. సత్య సాక్షి వయ్యుండి నమ్మదగిన వాడవై. నమ్మదగిన వాడవై. నిత్యుడౌ మా దేవుడా ఆమేనంచు పాడేదా. నిత్యుడౌ మా దేవుడా ఆమేనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నిన్ను నే నమ్మకమైన నా ప్రభు. 250వ పాట పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 767 అడవి చెట్ల నడుమ పాట పాడుకుందాం. 250 పాత పాటల పుస్తకంలో 767 పాడుకుందాం. పాత పాటల పుస్తకంలో 767. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షంబలే. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షంబలే. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు.
కీర్తింతు నా ప్రభుని జీవకాలమిల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదాను, కృతజ్ఞతతో స్తుతించేదాను. షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే, షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమిల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను, కృతజ్ఞతతో స్తుతించేదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించేగా, పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించేగా, నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును, నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తింతు నా ప్రభుని జీవకాలమిల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను, కృతజ్ఞతతో స్తుతించేదను. మనోవేదన సహించలేక సిలువ వైపుని చూడగా, మనోవేదన సహించలేక సిలువ వైపుని చూడగా, లేవానెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివే, లేవానెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివే. కీర్తింతు నా ప్రభుని జీవకాలమిల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను, కృతజ్ఞతతో స్తుతించేదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకాదరణ నీవే, నా సేవకు బలము నీవే, నా ఆత్మకాదరణ నీవే. కీర్తింతు నా ప్రభుని జీవకాలమిల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదను, కృతజ్ఞతతో స్తుతించేదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, నా హృదయము కడిగితివి, నీకే
నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతు నా ప్రభుని జీవకాలమిల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నాదాసుడవనియు ఏర్పరచుకొంటినని, నీవు నాదాసుడవనియు ఏర్పరచుకొంటినని, నేనేని దేవుడానని భయపడకు మని అంటివే. నేనేని దేవుడానని భయపడకు మని అంటివే. కీర్తింతు నా ప్రభుని జీవకాలమిల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. మనం ఆరాధన కొరకు యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు కలిసి మనం చదువుకుందాం. ఆ తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. అందరం కలిసి చదువుకుందామండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రియమైన వారలారా, ఈ యెషయా 6వ అధ్యాయంలో మరి యెషయాకు దేవుడు ఒక దర్శనమును ఇచ్చాడు. ఆ దర్శనం ఎప్పుడు వచ్చిందంట? 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. అవును, ఎందుకంటే యూదా దేశాన్ని ఉజ్జియా ఎంతకాలం పరిపాలించాడో మనం చూద్దాం. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 26వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. 3వ వచనం కూడా చూడండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. చూసిండా? కాబట్టి ప్రేమిన వాళ్ళరా, ఉజ్జియా యూదా దేశాన్ని దాదాపుగా 52 సంవత్సరాలు ఏలెను అని చెప్పబడింది. 52 సంవత్సరాలు ఏలాడు. అతను
వాస్తవంగా అక్కడ అతని గురించి కూడా వ్రాయబడింది చూడండి 4వ వచనంలో. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని వ్రాయబడింది. తర్వాత దేవుడు అతన్ని వర్ధిల్లింపచేసెను అని వ్రాయబడింది 5వ వచనం చివరి భాగంలో. తర్వాత 7వ వచనంలో కూడా చివరి భాగంలో అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. ఫిలిస్తీయులతో, అరబీయులతో, మోహనీయులతో యుద్ధం చేస్తే దేవుడు అతనికి సహాయం చేసినాడు. తర్వాత 8వ వచనంలో కూడా మధ్య భాగంలో చూస్తే అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించెను అని వ్రాయబడింది. తర్వాత అతను ఎన్నెన్ని కార్యాలు చేసినాడంటే చాలా చాలా కార్యాలు చేసినాడు. 10వ వచనం చూడండి. షెఫెలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండేది. చూసిందా? ఇలాంటి ఉజ్జియా యూదా దేశాన్ని ఏలుతున్న దినాల్లో యూదా దేశంలో ఎంతో సంతోషం. మాకు ఇలాంటి రాజు ఉన్నాడు. అవును, యూదా దేశం మరి ఉజ్జియా రాజు విషయంలో, ఎందుకంటే మన అధికారులు ప్రధానులు మరి ఎంతో మంచి పనులు చేస్తుంటే మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మన తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు కొన్ని తీర్మానం చేసుకునేవి మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడు లాక్డౌన్ విషయంలో తీర్మానం చేసుకునే విషయంలో చూసినట్లయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు అధికారులు మరి తీసుకొని మంచి పనులు చేస్తున్న సందర్భంలో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ వారి యొక్క మంత్రులను అధికారులను వాళ్ళు ప్రశంసిస్తూ ఉంటారు. అయితే యూదా దేశంలో ఈ యొక్క ఉజ్జియా రాజు దాదాపు 52 సంవత్సరాలు అతను పరిపాలన చేస్తాడు. ఆ దేశం అంతా ఎంతో మంచిగా ఉంది. అయితే ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్తకు కూడా సంతోషమే ఉజ్జియాను బట్టి. అయితే ఒకరోజు ఉజ్జియా చనిపోయినాడు. చూసిందా? మంచి పనులు చేసేవాళ్ళు చనిపోతే ఎంత బాధ ఉంటుంది. ఇంట్లో అన్ని పనులు మంచిగా చేస్తూ నమ్మకంగా చేస్తూ ఉండేవాళ్ళు, లేకుంటే రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో మంచిగా వర్క్ చేసేవాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందండి. చాలా బాధ ఉంటుంది, జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని రోజుల క్రితం ఒక ఆమె ఈ లోకయాత్ర ముగించింది. ఆమెను బట్టి ఆ ఇండ్లు ఎంతో కలకల ఉండే. అయితే ఆమె ఈ లోకయాత్ర ముగించిన దానికి భర్త పిల్లలకి ఎంత అది ఒక చీకటిగా అయిపోయింది ఇల్లు. ఎందుకంటే ఆమె చురుగ్గా పనిచేసే వ్యక్తులు మరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది. ఇంట్లో కలవరం తీసుకొచ్చేవాళ్ళు, తర్వాత దేశంలో కలవరం తీసుకొచ్చేవాళ్ళు, రాష్ట్రంలో కలవరం తీసుకొచ్చేవాళ్ళు. ఈ లోకయాత్ర ముగిస్తే అబ్బా పోయిందిరా పీడ అనుకుంటా. కానీ ప్రేమిన వాళ్ళరా, ఉజ్జియా రాజు ఈ లోకయాత్ర ముగించిన సందర్భంలో యెషయాకు చింత కలిగిండవచ్చు. అందుకే దేవుడు అతనికి దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిరాశ నిస్పృహ మంచిగా ఆధారపడే వ్యక్తి లోకం నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి పరిస్థితులు? ఎంత ఘోరం ఉంటుంది. మనం ఆరాధన చేయగలమా? దేవుని స్తుతించగలమా? సంతోషంతో దేవునికి వందనాలు చెప్పగలమా? కృతజ్ఞతాస్తులు చెల్లించగలమా? సంతోషంతో దేవుని సేవ చేయగలమా? అయ్యో, ఈ వ్యక్తి నా నుండి వెళ్ళిపోయాడే, ఈ పరిస్థితులు ఇలా వచ్చినాయే, ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి, మా దేశ పరిస్థితి ఎట్లా అనుకుంటున్న సందర్భంలో చూడండి, దేవుడు యెషయాకు ప్రత్యక్షతను ఇచ్చాడు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి.
రాజైన ఉజ్జియా మృతున్న సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూసిందా? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రేమిన వాళ్ళరా, లోకంలో ఎన్నో రాజ్యాలు పోతూ ఉంటాయి, రాజులు పోతూ ఉంటారు. ఇప్పటికీ ఈ భూమి మీద మనుషులు పరిపాలన చేస్తున్న ఆ దినాల నుండి ఈ దినాల వరకు ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి. ఈ భూమి మీద ఎంతమంది నియంతలు వెళ్ళిపోయారు. కానీ దేవుడు మారడు. దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉంటాడు. కాబట్టి అక్కడ చెప్పబడింది, దేవుడు అత్యున్నతమైన సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవుడు మారడు. మనం అనేకసార్లు మనుషులు మారిపోతే దేవుడు మారిపోయాడు అనుకుంటాం. మనుషులందరూ మన నుంచి దూరం అయిపోతే దేవుడు కూడా మనకు దూరం అయిపోయినాడు అనుకుంటాం. లేదు, ప్రేమిన వాళ్ళ మనకు అలా అనిపిస్తుంది. మన మనసులో అలా అనిపిస్తుంది. అయ్యో, ఆధారపడే వ్యక్తి లోకం నుంచి వెళ్ళిపోతే ఎట్లా నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఎట్లా, నా రాష్ట్ర పరిస్థితి ఎట్లా, నా దేశ పరిస్థితి ఎట్లా, అయ్యో అనేటువంటి బాధ. అయితే ప్రేమిన వాళ్ళరా, అందుకే దేవుడు అతనికి ప్రత్యక్షతనిచ్చినాడు. అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని చూశాడు. దేవుడు ఆ సింహాసనం మీద ఉన్నాడు. ఎంతోమంది రాజులు వెళ్ళిపోతున్నారు, కానీ ఈ రాజు ఎప్పుడూ ఉంటాడు. ఈ రాజు శాశ్వత కాలం ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి, గణపరచాలి. ప్రేమిన వాళ్ళరా, దేవుడు మన జీవితంలో ఎప్పుడు పొరపాటు చేయడు. ఆయన అత్యున్నతమైన సింహాసనంలో ఉన్నాడు. ఆయన్ను మనం చూడాలి. ఆయన్ను మనం చూడకపోతే ఈ భూ సంబంధమైన విషయాల్లో గందరగోళం మనకు వస్తుంది, గందరగోళం అయిపోతుంది. మన మనసు కలవరం అయిపోతుంది, మనకు చీకటి అయిపోతుంది. మన పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి. అందుకే జీవము గల దేవుడు, సృష్టికర్త, గొప్ప దేవుడు, ఆయన మారడు, మార్పు లేనివాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా ఆయనే. అయితే ఆయన్ని మనం చూడాలి, ఆయనే మనం ఆరాధించాలి, ఆయన్ని మనం ఘనపరచాలి. ప్రేమిన యొక్క పరలోకంలో దేవునికి ఎంతో మహిమ ఉంది, ఘనత ఉంది. అందుకే ఒక్కసారి యేసయ్య ఆ యొక్క ఉజ్జియా చనిపోయిన ఆ సంవత్సరంలో దేవుడు అతనికి ప్రత్యక్షతనిచ్చినాడు. అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్నప్పుడు ఏం చూసినాడు చూడండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ప్రేమిన వాళ్ళ దేవుని యొక్క గొప్పతనం ఈ భూలోకంలో ఒక మనిషి ముందుకు వెళ్తే ఇంకో మనిషి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక పార్టీ మంచి పనులు చేస్తుంటే ఇంకో పార్టీ వాళ్ళకు పేర్లు పెడతా ఉంటుంది. ఇదంతా సహజం, భూలోకం. కానీ ప్రేమిన వాళ్ళరా, దేవుని సింహాసనాన్ని ఎవరు అపహరించలేరు. సైతాను కానీ, మనుషులు కానీ, ఏ యొక్క ప్రకృతి శక్తులు కానీ, ఏ శక్తులు కానీ దేవుని సింహాసనాన్ని కదిలించలేవు. దేవుణ్ణి ఎవరు ఓడించలేరు. గుర్తుపెట్టుకోవాలి. అందుకే దానియేలు గ్రంథంలో మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో నెబుకద్నెజర్ అయినటువంటి రాజు, బబులోను రాజు ఏమంటున్నాడు కొంచెం విందాం రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తాను ఏమంటున్నాడో అక్కడ చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ మనం గుర్తించినట్లయితే 15వ వచనం చివరి భాగంలో చూడండి. 15వ వచనం చివరి భాగంలో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. చూసిందా? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు. సజీవమైన దేవుణ్ణి నెబుకద్నెజరుకు తెలియదు. సజీవమైన దేవుని మీద నెబుకద్నెజరుకు విశ్వాసం లేదు. కానీ ప్రేమిన వల్లరా అంటున్నాడు, నా చేతిలో మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అనిపెట్టి మాట. అయితే అదే రాజు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అతనికి ఒకరోజు గడ్డి తినిపించాడు. అడవి జంతువుల మధ్యకి తరిమాడు.
కొన్ని రోజులు గడ్డి తినిపించాడు దేవుడు. గడ్డి తినిపించిన తర్వాత ఆయన చెప్పే మాటలు మనం విందాం రండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము ఇక్కడ మనం గుర్తించినట్లయితే 34వ వచనం చూడండి. 34వ వచనం. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడనగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నవి. చూసిందా? ఆ కాలం ఏ కాలము? గడ్డి తినే కాలం గడిచిపోయిన తర్వాత నెబుకద్నెజరు గర్వించాడు, నేను బబులోను సామ్రాజ్యానికి నేను నియంత రాజును అని, నా చేతులను విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడని యూదా యవనస్తులతో చెప్తూ వచ్చిన వ్యక్తి. కానీ అదే రాజు దేవుడు గడ్డి తినిపించిన తర్వాత మాట్లాడిన మాటలు ప్రేమినోడరా మరి దేవుణ్ణి ప్రశంసిస్తున్నాడు. ఇంకా మనం గుర్తించినట్లయితే చూడండి 35వ వచనంలో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. చూసిందా? తర్వాత 37వ కాలం గడిచిన తర్వాత ప్రేమిన వాళ్ళరా కొన్నిసార్లు దేవుని విషయాలు మనకు అర్థం కావు. దేవుని విషయాలు, దేవుని మార్గాలు మనకు అర్థం కావు. అందుకే యేషయా ఉజ్జియా చనిపోయినప్పుడు మరి తనెంతో బాధపడుతూ ఉండవచ్చు. తర్వాత దేశంలో ఎంతోమంది బాధపడుతూ ఉండవచ్చు. ఇప్పుడు ఏ రాజు ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు వచ్చే రాజు ఎలాంటోడో, ఈ దేశాన్ని ఏం చేస్తాడో అటువంటి విషయం తను కలిగి ఉన్నాడు. అలాంటి యేషయా ఆ దర్శనం చూస్తే ఆశ్చర్యపోయాడు. దేవుడు అత్యున్నతమైన సింహాసనంలో ఉండి ఆయన సమస్త కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకు అక్కడ ఆరాధన జరుగుతుంది, ఆయనకు అక్కడ ఘనత జరుగుతుంది. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూసిండా? అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్న దేవునికి ఘనత మహిమ చెల్లిస్తూ ఉన్నారు శరాపులు, మహాదూతలు. ప్రేమిని వల్ల కనపడే భూలోకం అంతా తాత్కాలికమైంది. దీని వెనక దేవుడు పనిచేస్తున్నాడు. ప్రపంచానికి కనపడకుండానే దేవుడు తన పనులు చేస్తూ ఉన్నాడు, తన పనులు చేస్తున్నాడు. దేవుడు ఎన్నడూ మారడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నడూ మారడు. నా దేశం ఇప్పుడు ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నా ఇండ్లు ఏమవుతుందో, పరిస్థితులు ఇట్లా వచ్చినాయి, ఆధారపడే వాళ్ళు వెళ్ళిపోయారు, ఎట్లా ఏం కథ అనుకుంటూ మనం నిరాశతో ఉంటే మనం ప్రభువును ఆరాధించలేం, ప్రభువును మనం ఘనపరచలేం, ప్రభువును మనం మహింపరచలేం. అందుకే మన దృష్టి అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్న దేవుని వైపు మనం చూడాలి. చూసినప్పుడు మనం ఆరాధించకుండా ఎలా ఉండగలం? ప్రేమిన వాళ్ళరా మనం తప్పనిసరిగా మనం ఆరాధించగలుగుతాం. ప్రభుకు ఘనత కలుగుతుంది, ప్రభుకు మహిమ కలుగుతుంది. నా వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితాల్లో దేవుడు ఎన్నడూ పొరపాటు చేయటం లేదు. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. సైతాను స్వాధీనంలో ఉన్నటువంటి మనుషులు ఎన్నో కీడులు తలపెట్టినప్పటికీ దేవుడు అవి మనకు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. సమయములన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రపంచమంతా దేవుని స్వాధీనంలో ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి హోషేయ గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చూడండి. దానిల పక్కన హోషేయ గ్రంథం ఉంటుంది చూడండి. చివరి అధ్యాయము చివరి వచనం కూడా చూద్దాం ఒకసారి.
14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డం గనక వారు తొట్టిల్లుదురు. చూసిందా, యెహోవా మార్గములు చక్కనివి, యెహోవా మార్గములు చక్కనివి. దేవుడు మన జీవితంలో పొరపాటు చేయట్లేదే, కాబట్టి ఆయనకే ఎల్లప్పుడూ మహిమ ఘనత చెల్లించాలి. మన జీవితంలో ఏమి జరిగినా, ఏ పరిస్థితులు ఉన్నా. అందుకే యేషయా రాజు తన దేశం మరి ఉజ్జియా చనిపోయినప్పుడు ఒకరు కృంగిపోయి ఉండవచ్చేవో మనకు తెలియదు. ఎందుకంటే మంచిగా పరిపాలించే రాజు పోతే ఎట్లుంటుందండి పరిస్థితులన్నీ. ఇంకిప్పుడు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా? ఒక్కసారి వాళ్ళు దేవుని వైపు చూసినప్పుడు వాళ్ళ ప్రభును ఆరాధించట కొరకే, అనగా యేషయా ఆ యొక్క ఆరాధన చూస్తున్నాడు, దేవుని ఘనత, దేవుని మహిమను చూస్తున్నాడు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఆ యొక్క దేవుని చూస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా నిరాశలో ఉన్న యోహానుకి పద్మాస్ ద్వీపంలో దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాస్ ద్వీపమున పరవాసినైతిని. చూసిందా, యోహాను గారు యేసు ప్రభుల వారి యొక్క శిష్యుల్లో ఒక ఆయన యోహాను. దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క మరి సువార్త ప్రకటన చేయడం కొరకే ఎన్నో శ్రమలు, కష్టాలు అనుభవించినాడు. ఆ దినాల్లో దేవుని బిడ్డలకు ఎన్నో శ్రమలు, బాధలు వచ్చినాయి. అయితే నిరాశ, నిస్పృహ సందర్భంలో దేవుడు అతనికి ప్రత్యక్షతనిచ్చినాడు. చూడండి ఏ విధమైనటువంటి ప్రత్యక్షత. 10వ వచనం చూడండి, 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఒక స్వరం వింటున్నాడు. ఆత్మవశుడనై ఉండగా ఒక స్వరం, భూరధ్వనం అంటే ఒక స్వరం వింటున్నాడు. ఆ స్వరము ఎక్కడ వింటున్నాడంట? కింది భాగంలో చూడండి, నా వెనక వింటిని అని రాయబడింది. నా వెనక వింటిని, ఆ స్వరం నా వెనక వింటిని. ఒక స్వరం మాట్లాడుతున్నాడు, ఆ స్వరం వెనక నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి యోహాను ఇట్లా తిరుగు, ఇక్కడ తిరుగు, అక్కడ చూడొద్దు. అక్కడ చూస్తే నువ్వు ఆరాధించలేవు, అక్కడ చూస్తే నువ్వు దేవుని స్తుతించలేవు, అటు చూస్తే దేవుని ఘనపరచలేవు. ఇటు చూడు, ఇటు చూడు, నేను ఎవరినో కొంచెం చూడు అంటే చూశాడు, వెనక్కి చూశాడు. చూడండి 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా ఎన్నో ఆశ్చర్యకరంగా దేవుని యొక్క మహిమ అక్కడ కనపడుతుంది. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ముఖం ఎలాంటిది, ఆయన తల వెంట్రుకలు ఎలాంటివి. కాబట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం యోహాను ఏం చూసినాడో చూద్దాం. 1వ వచనం 4వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకముందు తలుపు తెరబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరం భూరధ్వని విలనంత మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము. ఎందుకు భూలోకంలో ఫస్ట్ ఇక్కడ ఎక్కిరా నీకు ఎన్నో విషయాలు తెలియజేస్తాను. ఎక్కిరము, ఇక మీద జరగవలసిన వాటిని కనపరచదని నేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. చూసిందా, అక్కడ కూడా ఒక సింహాసనాన్ని చూస్తున్నాడు. ఇదే సింహాసనం. కాబట్టి అక్కడ సింహాసనాన్ని చూసినాడు. యెషయా సింహాసనాన్ని చూసినాడు. యోహాను సింహాసనాన్ని చూశాడు. ఎప్పుడైతే ఆ సింహాసనం చూశారో ఆశ్చర్యం. ప్రేమినోళ్ళరా, ఈ లోకాన్ని చూసినప్పుడు మనం నిరాశలో ఉంటాం, కానీ ప్రభువును చూసినప్పుడు మనం ఆరాధిస్తాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, దేవుని అనుమతి లేకుండా మన వ్యక్తిగత జీవితంలో ఏ ఒక్కటి జరగడం లేదు. అన్ని సమస్తం కూడా
మన మేలు కొరికే జరిగిస్తున్నాడని దేవుని వాక్యంలో చెప్పబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అన్నీ మన మేలు కొరికే. రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనం, దేవుని ప్రేమించే మనకు అన్ని సమస్తం కూడా అనారోగ్యమా మన మేలు కొరికే, ఈ లాక్డౌనా మన మేలు కొరికే, ఈ అనారోగ్యాలా మన మేలు కొరికే, ఈ తెగులా మన మేలు కొరికే, ఇంట్లోన సమస్యలా మన మేలు కొరికే, ఆఫీసులో సమస్యలా మన మేలు కొరికే. కాబట్టి ప్రభువును మనం ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రేమినులరా, మనం ఆరాధించుకుని ఒక పాట పాడుకుందాం. పాట పాడుకొని ఆరాధనలకి వెళ్దాం. నూట 32వ పాట పాడుకుందాం. 32వ పాట, 132వ పాట, 1వ చరణం, 3వ చరణం, 4వ చరణం పాడుకుందాం. 1, 3, 4 పాడుకుందాం, లేక 5 పాడుకుందాం. మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మసామత్యము పునరుత్తనము మా జీవము మా రక్షణ నీది. మా సామత్యము పునరుత్తనము మా జీవము మా రక్షణ నీది. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. పైనను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. 4వ చరణం. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య
పాత్రులమైతేమే, మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతేమే. అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుత్తనము, మా జీవము మా రక్షణ నీదే. మా సామర్థ్యము పునరుత్తనము, మా జీవము మా రక్షణ నీదే. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మనం ఆరాధనలకు వెళ్దామండి. ఒక 5 నిమిషాలు ప్రభును మనం ఆరాధన చేద్దాం. ప్రేమగలమ్మ పరలోకపు తండ్రి, ప్రభువుని యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా, గొప్ప రక్షణ ఇచ్చారు, వందనాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను క్రీస్తుతో బ్రతికించారు, స్తోత్రములు. ప్రభువా, పాపము నుండి, లోకము నుండి, సాతాను నుండి, స్వయం నుండి విడిపించి నిత్య జీవానికి వారసునిగా చేసినారు, స్తోత్రములు. దేవా, నా వ్యక్తిగత జీవితంలో నా యొక్క దేవా ఆధారములు ఎక్కువైనప్పుడు సంతోషం, తక్కువైనప్పుడు బాధ. అయితే మీరు అత్యున్నతమైన సింహాసనంలో ఉన్న దేవుడు, స్తోత్రములు. దేవా, మీకు సాటిన వారు ఎవరు లేరు. నువ్వు ఎప్పుడు పొరపాటు చేయట్లేదు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ మార్గంలో మీరు నన్ను నడిపించే ఈ మార్గంలో ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులను బట్టి ప్రభువా, మీరు నేర్పించే ప్రశస్తమైన పాటల కొరకే మీ స్తోత్రములు.
నూతనమైన విధానంలో నేను సేవించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. స్తోత్రం. నువ్వు మారలేదు తండ్రి, నీ ప్రేమలో మార్పు లేదు. స్తోత్రం. నీ కనికరంలో మార్పు లేదు, నీ దీర్ఘశాంతంలో మార్పు లేదు. స్తోత్రం. నీ న్యాయం, నీ సత్యంలో కూడా మార్పు లేదు తండ్రి. స్తోత్రం. ప్రభా, మరి కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు. స్తోత్రం. పశ్చాత్తాపనప్పుడు క్షమించే దేవుడు. అందుకొరకే మీ స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడు ప్రభా, వందనాలు. రాకుల కొరకై సిద్ధపరుస్తున్న విధానం కొరకే వందనాలు. ఇచ్చిన సహవాసం కొరకై స్తోత్రములు ప్రభా. నాయన పరిశుద్ధికరమైన బైబిల్ని ఇచ్చినారు, వందనాలు. ప్రార్థించే సంఘాన్ని ఇచ్చారు. స్తోత్రములు. ఎంత చెల్లించినా మీకు రుణస్తుని ఒప్పుకుంటూ ఈ స్తుతి, ఆరాధన, కృతజ్ఞత ప్రభువుని యేసు నామములో మీకే సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. నూట 62 పాట పాడుకున్నాం. 4, 5, 6 మాత్రమే పాడుకున్నాం. 4, 5, 6 పాడుకున్నాం. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమ్యించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమ్యించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత. వాత్సల్యత విలసిను మాపై, వాత్సల్యత విలసిను మాపై. ప్రోక్తగా ప్రతిదినము యేసు ప్రభు, ప్రోక్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా కాపాడును పదిలముగా, వనరుగా కాపాడును పదిలముగా. దినదినమును నిందారహితముగా, దినదినమును నిందారహితముగా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపూర్ణ
విధముగా ప్రబలునుగాక. పరిపరి విధముల ప్రభు సంగములో, పరిపరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 26వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం అందరం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ రక్షణ మరి సువార్తను విన్న తర్వాత మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో అప్పుడు మనం రక్షించబడతాం. రక్షించబడినటువంటి మన జీవితంలో దేవుడు మన కొరకే ఏర్పాటు చేసిన కొన్ని విషయాలు మనకున్నాయి. అవి మనం మరి దాన్ని పాటించటం ద్వారా మనము పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రతి ఆదివారం కూడా ఆయన శరీరంలో రక్తంలో మనం పాలపంపులు పొందుతూ ఉంటాం. అయితే ఈ లాక్డౌన్ కారణమును బట్టి మరి కొన్ని గృహాలలో రొట్టె ద్రాక్షరసం తీసుకోలేని పరిస్థితి. అయినా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే మంచిదే, తీసుకోవటం మంచిదే. అయితే మనకు లాక్డౌన్ అన్న కారణం బట్టి అది తీసుకోలేని పరిస్థితి అయితే దాని గురించి విచారించవద్దు. అయితే మనం సరి చేసుకోవడం చాలా మంచిది. మనం సరి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎందుకంటే ప్రభు వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభువుని యేసుక్రీస్తుల వారి యొక్క శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతున్న సందర్భంలో మనం గుర్తించవలసిన కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేసుకొని మనము ప్రభు నిమిత్తమై మనం సిద్ధపడదాం. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ మనం గుర్తించినట్లయితే 25వ వచనంలో చివరి భాగంలో మనం ఈ శరీరంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందినప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాను. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యను మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన కోసం దేవుడు చేసిన రక్షణ ఆ యొక్క విలువను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రక్షణ విలువను, మన రక్షణ ఏదో ఉచితంగా మనకు రక్షణ మనకి ఇచ్చినప్పటికీ యేసయ్య ప్రయాసపడ్డాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య ప్రయాసపడ్డాడు. ఎంతోమంది ₹1,00,000 దొంగతనం చేసి 10 లక్షలు ఏరే వాళ్ళకి ఇవ్వటం ద్వారా మరి వాళ్ళకు మేలు కలిగి ఉండవచ్చేమో, కానీ అది సరైంది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చే రక్షణ కొరకు ఆయన శ్రమపడ్డాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఆయన మంచిగా చదువుకున్నాడు, ఒక బాబు. అయితే వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ ఉంది. హాస్టల్లో చదువుతూ ఉన్నాడు.
పీజీ చేస్తున్నాడు. అయితే ఒకరోజు తను ఇంటికి లెటర్ రాశాడు, అమ్మా నేను పలానా దినం మా ఫ్రెండ్ని తీసుకుని వస్తున్నాను, మరి ఇంట్లో అంత మంచి పెట్టు, ఎందుకంటే మా ఫ్రెండ్ చాలా ఒక మంచి హోదా కలిగిన వ్యక్తి కాబట్టి మేమిద్దరం వస్తున్నాం, ఇల్లు చక్కబెట్టు, నీట్గా ఉండాలని చెప్తే, సరే నాయన రా, అంతకంటే మంచిది ఏముంది రా నాయన అని చెప్పి సర్ది వాళ్ళమ్మ నా కొడుకు వస్తున్నాడు, నా కొడుకుతో తన స్నేహితుని తీసుకుని వస్తున్నాడు అని చెప్పేసి మరి ఇంట్లో అంతా శుభ్రపరిచింది, నీట్గా పెట్టింది, చాలా బాగా నీట్గా పెట్టింది. ఆ టైం వచ్చి ఆ దినం వచ్చింది, కొడుకు వచ్చాడు, కొడుకు స్నేహితుడు కూడా వచ్చాడు, ఇద్దరు. ఇంట్లో చాలా బాగుంది. తర్వాత టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇటు కూర్చున్నాడు, మరి తన అటు కూర్చున్నాడు, భోజనం చేస్తున్నారు. అయితే భోజనం చేస్తా వాళ్ళ స్నేహితునికి ఒక ఫోటో కనపడింది, ఎదురుగా ఒక ఫోటో కనపడింది. ఆ ఫోటో ఒక మనిషిలాగా లేదు, ఏదో ఫోటో ఉంది అంతే. అయితే వాళ్ళ స్నేహితుడు అడిగాడు, డే ఆ గోడ మీద ఫోటో ఉంది కదా, ఏంట్రా ఆ ఫోటో ఏంటి అంటే, వెనక్కి చూస్తే ఆ ఫోటో ఒక అందవికారంగా ఉంది. అప్పుడు ఎమ్మడ లేచాడు, దానికి ఎంత కోపం అంటే పిచ్చి కోపం. చూశాడు, కోపంతో రెచ్చిపోయి ఏం చేసింది తెలుసు, అమ్మా నేను చెప్పాను కదా, ఎందుకు ఈ ఫోటో ఇట్లా పెట్టినావు అని చెప్పి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు. అయితే తల్లి కొడుకు చేయబట్టుకొని చెప్తున్నాడు, కొడుక నేను కొన్ని విషయాలు చెప్తా, వినరా చెప్తా. మనం చిన్నప్పుడు ఇలాంటి ఇల్లు లేదురా, మనకు ఒక గుడిసె పాక, ఒక గుడిసె ఉండేది. మంది పేద పరిస్థితి, చాలా గుడిసె ఉంది. అయితే ఆ గుడిసెలో చిన్నప్పుడు నేను ఉయ్యాల్లో వేశాను. అయితే నేను పని మీద బయటికి వెళ్ళాను. ఆ సందర్భంలో మీ నాన్న నీ దగ్గర ఉన్నాడు. మరి ఎవరో మరి ఎమ్మడే గుడిసె అంటుకున్న కారణమును బట్టి ఆ మంటల్లో మరి మీ నాన్న ఏం చేసాడంటే, ఆ ఉయ్యాల్లో ఉన్న నిన్ను ఎత్తుకొని ఆ ఒళ్ళో పెట్టుకొని వస్తున్న సందర్భంలో ఆ యొక్క పైన ఉట్టి మీద ఒక నూనె కుండ ఉంది. ఆ కాలి నూనె ఆయన ముఖం మీద పడిపోయింది. ఆయనను నిన్ను రక్షించాలనే ఉద్దేశం చేత, నువ్వు చనిపోకూడదనే ఉద్దేశం చేత మరి ఆ యొక్క నిన్ను తన కౌగిట్లో గట్టిగా పట్టుకొని అలాగనే వచ్చేసాడు మంటల్లో. అయితే ఆ కాలిన ఫేస్ చూడు, మీ నాన్న ఫోటో ఇది, ఇంతకుముందు ఇది. అయితే నీ కొరకు, నువ్వు బ్రతుకుట కొరకై ఈ విధంగా అయిపోయింది చెప్తే, అప్పుడు ఆ బాబు ఏడ్చాడు, నాన్న నా కోసం నిజంగా ఇది నన్ను రక్షించలేదు, కానీ ఇది నన్ను రక్షించింది. అందమైన నీ ముఖం కాదు, ఆ అందమైన ముఖం నా కోసం అందహీనుగా చేసుకున్నావే అనుకొని అప్పుడు ఏడ్చాడు. యేసయ్య చేసింది అది. యేసయ్య ఎలాంటోడు అని, గొప్ప దేవుడు, సృష్టికర్త, మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మన కోసం పేద గృహంలో పుట్టాడు, మన కోసం యేసు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు వారికి దెప్పిపోటు మాటలని సహించినాడు. చివరికి తన సొంత శిష్యునితో అప్పగించబడ్డాడు. మన కోసమే ఆ తలపై మొలికిరీటం, మన కోసమే ముఖంపై ఉమ్మి, మన కోసమే చేతుల్లో కాళ్ళలో మేకులు, మన కోసమే ప్రక్కల్లో బలెపోటు, వీపులో కొరడదెబ్బలు, మన కోసమే రక్తమంతా కార్చాడు, మన కొరకు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచినాడు. కాబట్టి యేసు ప్రభువుకి సిలువ లేకపోతే మన రక్షణ లేదు. యేసు ప్రభుల వారి యొక్క సిలువ లేకపోతే, సిలువలో ఆయన మన కోసం ప్రయాసపడకపోతే మనకు రక్షణ లేదు. నిత్య నరకంలో యుగాలు కాలేవాళ్ళం. దేవుని స్తోత్రం. అద్భుతంగా దేవుడు మనం రక్షించడం కొరకే ఇలాంటి ఆ సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆషామాషిగా మనం ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందుతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య నా కోసం ఎంతగా ప్రయాసపడ్డాడు, నా జీవితం ఎట్లా, నా జీవిత పరిస్థితి ఏంటి, మనం పరీక్షించుకోవాలి.
దేవునికి అవమానకరమైనటువంటి భాష, మన దేవునికి అవమానకరమైనటువంటి ప్రవర్తన, దేవునికి అవమానకరమైన క్రియలు మనం కొనసాగకూడదు. రక్షించబడినటువంటి మనం కొనసాగకూడదు. దాని విషయంలో పోరాటం మనకు ఉండాలి. ఒక క్రైస్తవ జీవితం పోరాటంతో కూడిందని దేవుని వాక్యంలో రాయబడింది. మనది ఆత్మ సంబంధమైన యుద్ధం. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. కాబట్టి మనసు అంటే భూభాగంలో యుద్ధం. ఎన్ని తలంపులు మనకు వస్తాయి, ప్రతిదినం యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో మనం దేవుని పక్షంగా దేవుని మీద ఆధారపడి మనం చేయాలి. యేసయ్య సిలువను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ, అదే మనం మర్చిపోతే నిత్యత్వం ఎలా గడుపుతాం? దేవుడే మనకు రక్షణ చేయకపోతే, సిలువలో ప్రాణం పెట్టకపోతే మనం రక్షించబడే వాళ్ళం కాదు. అయితే మన రక్షణ గురించి దేవుడు చేసిన వాటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రెండోదిగా చూడండి, 26వ వచనం, 1 కొరింథీ 11:26 మనం చూద్దాం. రెండోదిగా మనం చూద్దాం. ఒకటోది యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము మన కోసం శ్రమ పడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ రొట్టెని తిని ఈ పాత్రను తానుపుడల్లా ప్రభు వచ్చే వరకు. రెండోది ప్రభు వచ్చే వరకు. యేసయ్య రెండోసారి వస్తున్నాడు. మొదటిసారి వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు. యేసు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన తర్వాత దాదాపుగా 40 దినాల వరకు శిష్యులకు కనపడ్డాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత, అంటే మన పాపాల కోసం శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణమును చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కాబట్టి ఆ 40 రోజుల తర్వాత యేసు ప్రభువు వారి శిష్యులందరికీ బోధించిన తర్వాత ఆయన ఏం చేశాడు? చూడండి, 9వ వచనం చూడండి. 9వ వచనం, అదే అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి ఆ యొక్క దాదాపుగా అక్కడ 500 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అయితే వారు చూచుచుండగా ఆయన అలాగే వాళ్ళ మధ్యలోంచి ఆరోహణమైనాడు. పైకి వెళ్ళిపోతున్నాడు. ఆరోహణమైనాడు. వారి కనులు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా ఆకాశంపై అలాగని తేరి చూస్తున్నారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళి మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని చెప్పాడు. అప్పుడు మనం కనిపెడుతున్నాం. రక్షించబడిన దేవుని బిడ్డలు మొదటి శతాబ్దం నుంచి కూడా కనిపెడుతున్నారు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రేమినోళ్ళరా, ప్రభు త్వరగా వస్తున్నాడు. అయితే ఏం చేయాలా? మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మనము సిద్ధపడాలని దేవుని వాక్యం చెబుతాం. 37వ అధ్యాయం 38వ అధ్యాయం క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. అందుకే ప్రేమిన వాళ్ళరా, దేవుని వాక్యం మనకు దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చినాడు? వాక్యం అనేది అద్దం. వాక్యము అద్దం లాంటిదని దేవుని వాక్యంలో రాయబడింది.
ఈ అద్దములో మన నిజ స్థితిని మనం చూసుకొని మనం సమర్థించుకోకూడదు. సమర్థించుకున్నంత వరకు మన స్వభావంలో మార్పు రాదు. గుర్తుపెట్టుకోవాలి. ఆదాము నుంచి నేటి వరకు కూడా మనుషులు చాలామంది కూడా మనం అనేక సందర్భంలో సమర్థించుకుంటాం. నేను ఎందుకు ఈ తప్పు చేసినానంటే, తప్పు చేశాను కానీ ఎందుకు తప్పు చేసినానంటే ఆయన నన్ను ఇట్లా అన్నందుకు నేను ఇట్లా చేసిన, ఆయన నన్ను కొట్టినందుకు నేను మళ్ళా కొట్టిన, ఆయన నన్ను తిట్టినందుకు నేను తిట్టిన, ఆయన ఈ విధంగా నన్ను అన్నాడు, నేను కూడా ఇట్లా అన్నా. ఇది మనుషులు సమర్థించుకోవటం. దేవుడు అది అడగట్లే. అందుకే ఆదామా, నేను తినవద్దని చెప్పిన పండును తిన్నావా? అమ్మా, నువ్వు చేసిన పని ఏంటి? వాళ్ళిద్దరు కూడా తప్పిదం ఒప్పుకున్నారు కానీ సమర్థించుకున్నారు మన తప్పిదాన్ని. అంటే వాళ్ళు కొట్టినందుకు నేను ఇట్లా తిట్టాను కాదు. అవును ప్రభు, నేను తిట్టాను అంతే, నేను చేశాను, నేను పలానా తప్పు చేశాను, దేవా నన్ను క్షమించు. ప్రేమిన వాళ్ళ మనం సమర్థించుకోవద్దు. సమర్థించుకుంటే యేసు రక్తం మనల్ని కడగదు. సమర్థించుకుంటే మనం ఆత్మీయంగా ఐశ్వర్యవంతులం కాలేము. మనం ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడకపోతే ఎట్లా? అందుకే ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్న మన జీవితంలో ప్రభు త్వరగా వస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు త్వరగా వస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే దేవుని వాక్యాన్ని మనం చదవటం ద్వారా మన నిజ స్థితి మనకే కనబడుతుంది. మనం అనేకసార్లు దేవుని వాక్యం చదువుతూ ఏదైనా వ్యక్తిగతంగా లేకుంటే మనం మంచి వాటిని టిక్కులు పెట్టుకుంటాం. బైబిల్లో మనకు అనుకూలమైన వాటిని టిక్కులు పెట్టుకుంటాం. కాదు 66 పుస్తకాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మన నిజ స్థితిని మనకు చూపించట కొరకు. 1, 2 చూపించిన తర్వాత మనం ప్రభుకు యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. క్షమించడమే కాదు, ఆయన సారూప్యంలోనికి మనం తీసుకుని వెళ్తాడు. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 19వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. చూడండి, గల్తీయ విశ్వాసులు గురించి పౌలు రాస్తున్నాడు. క్రీస్తు స్వరూపం, మనం క్రీస్తు స్వరూపం వచ్చేంత వరకు కూడా మనం సిద్ధపడాలి. దేవుని సంకల్పం అదే. మనం రక్షించబడిన తర్వాత మన వైపు మనం చూసుకుంటూ కాదు, దేవుని వెలుగులో మన నీచ స్థితిని గుర్తించాలి. కాబట్టి అలాగని మనం నిరాశపడద్దు. కొన్నిసార్లు దేవుని వెలుగులో మన నీచ స్థితి మనకు కనపడినప్పుడు ఇంకా నా బతికింతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఇంకా ముందుకెళ్ళలేను, నా చేత కాదు, నేను ఇట్లా ఉన్నా, నా ఇండ్లు ఇట్లే ఉంది, నా అందరూ ఇట్లే ఉన్నారు, ఎవరు చక్కగా ఉన్నారు, లేదు. అది కాదు. దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు క్షమించే దేవుడు, ఒప్పుకుంటే క్షమించే దేవుడు, ఇష్టపడితే ఆయన సారూప్యం మనలో తీసుకుని వస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు వచ్చే వరకు 3వదిగా ఆయన మరణమును ప్రచురించాలి. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఆయన మరణమును ప్రచురించాలి. ఎందుకు ఆయన మరణమును ప్రచురించాలి? ప్రేమిన వల్ల యేసయ్య మరణమే లోకానికి జీవం. ఎందుకంటే మొదటి మానవుడు పండును తిని ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా బ్రతికించేది యేసయ్య మరణం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసిందా? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసయ్య మరణం మనకు జీవం. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, మనం మాత్రమే కాకుండా అనేక మందికి కూడా, ప్రతి వ్యక్తి కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవునికి కూడా, ప్రతి మానవుడు ఆత్మీయంగా మరణించినాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడు. మనం వాళ్ళందరికీ సువార్త చెప్పాలి. యేసయ్య సువార్త చెప్పాలి.
సువార్త అనగా దేవుని వాక్యంలో మనకు చెప్పబడింది. 1 కొరింథీ 15:3-4 లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములకు లేపబడిన ఇదే సువార్త. ఈ సువార్త మనం నమ్మటమే కాదు, అనేక మందికి, మన బంధువులు, మన స్నేహితులు అందరికీ. ప్రియమైన వాళ్ళరా, ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు, కానీ నిత్య నరకానికి వెళ్ళకూడదు. అందుకే మన వరకు మనం కాదు, ఇతరుల కొరకు ఏ విధంగా సేవ చేయాలి ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడున్నా ఏదో ఒక విధంగా మనం సేవ చేయవచ్చు. ఏదో ఒక విధంగా ఫోన్లు చేసి నువ్వు సువార్త చెప్పవచ్చు. నీ బంధువులకి, స్నేహితులకి ఫోన్లు చేసి సువార్త చెప్పవచ్చు. తర్వాత ఆ విధంగా వాట్సాప్ ద్వారా కూడా నువ్వు సువార్త ఇతరులకు చెప్పవచ్చు. యూట్యూబ్ల ద్వారా కూడా దేవుని సువార్త చెప్పవచ్చు. మనం ఈ పని కలిగి ఉండాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి 3 విధాలు. 1, యేసయ్యను మనం జ్ఞాపకం చేసి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. 2, యేసయ్య త్వరగా వస్తున్నాడు. 3వదిగా ఆయన మరణమును మనము ప్రచురించాలి అని వ్రాయబడింది. ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరం రక్తంలో మనం పాలుపంపులు పొంది, మనం శక్తిని పొంది, ఆత్మ సంబంధమైన శక్తిని పొందుకొని ఈ భూలోకంలో మన దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవించి దేవుని సేవలో కొనసాగడం గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు. ప్రభువా, నా కోసరము, మా కోసరము పరలోకపు మహిమను విడిచిపెట్టి, పరలోకపు యొక్క అందాన్ని విడిచిపెట్టి, పరలోకం యొక్క ఘనతను విడిచిపెట్టి, పాపపు లోకములో జన్మించి, పేద గృహంలో ప్రభువా పెరిగి 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి, 3.5 సంవత్సరములు శాస్త్రులు, పరిశీలు, సద్దుకీలు వారికి దెప్పిపోటు మాటలు సహించి, సిలువను సహించి, అవమానమును సహించి, తృణీకారమును సహించి, నా కోసం, మా కోసం రక్తమంతా కాల్చి, మా కొరకు చచ్చిపోయి సమాజపడి తిరిగి 3వ దినం లేచినందుకు ఆరాధిస్తుంటున్నాను. ప్రభు, అవిధేయతలో నేను కొనసాగకూడదు, బుద్ధిహీనతలో కొనసాగకూడదు, శరీర స్వభావంలో కొనసాగకూడదు, స్వయంతో కొన్ని జీవితంలో నేను కొనసాగకూడదు, మానవాతీతమైన దురాత్మల యొక్క ప్రభావానికి నేను లోను కాకూడదు. దయచేసి నన్ను క్షమించు, మీ రక్తం చేత కడిగి శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మా సహోదరిని జ్ఞాపకం చేసుకున్నాం. 2వదిగా నువ్వు త్వరగా వస్తున్నావు ప్రభువా, త్వరగా వస్తున్నావు. నీ రాకడ యొక్క సూచనలు నెరవేరుతున్నాయి ప్రభువా, వందనాలు. నేను సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుటకు మాకును సాయం చేయండి. 3వదిగా మీ మరణమును ప్రచురించాలి. మీ మరణమే అనేక మందికి జీవం తండ్రి. నీ కుమారుని మరణమే నాకు జీవం ఇచ్చింది, నేను నమ్మిన బిడ్డలందరికీ జీవం ఇచ్చింది. అలాగే అందరికీ కూడా జీవం ఇస్తుంది ప్రభువా. మా రాష్ట్రానికి, మా దేశానికి, ప్రపంచానికి రక్షణ పొందాలంటే మేము మీ కుమారుని యొక్క మరణం అనేక మందికి ప్రచురించాలి. మీరే మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. యోగ్యమందిగా బలలో పాల్గొంటూ సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రభువే యేసు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తాను అప్పగింపబడుతున్న రాత్రి ఒక రొట్టెని తీసుకొని విరిచి, ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నాయనా, మా పితరుడైన ఆదాము యొక్క అవిధేయత ద్వారా మేము జన్మ పాపులం. ఈ లోకంలో మా జన్మ పాప స్వభావాన్ని బట్టి కర్మ పాపులం తండ్రి. అలాంటి వాళ్ళమైనటువంటి మా నిమిత్తమై మీ కుమారుని మా కోసం ఈ లోకానికి పంపించి, సిలువలో మా కోసం రక్తమంతా కార్చి, అనగా మా కోసం పంచగాయాలు పొందారు. మీకు స్తోత్రం. మా కొరకు పంచగాయములు పొందినారయ్యా, మీకు వందనాలు. శరీరంలో ప్రతి భాగాన్ని మా కోసం ప్రభా శ్రమ పొందింది. ఆత్మ ప్రాణ దేహరీతిగా మా కోసం తని మా శిక్షను భరించినారు. అందుకొరకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళట కొరకే ప్రధాన యాజకునికి ఒకే ఒక సంవత్సరంలో ఒక్కసారే వెళ్ళాలి, ప్రవేశం లేదు. అయితే మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శరీరం అనే తెర
మా కోసం ప్రభా ఆ యొక్క చినిగను అన్న మాట కొరకే మీ స్తోత్రములు. తల నుంచి మా ప్రభా మీ పైనుంచి కింది వరకు చినిగను అన్న మాట కొరకే మీ స్తోత్రం. మాకు ధారాళత ఇచ్చారు ప్రభా. మీ సన్నిధికి మీ సన్నిధిలో యొక్క మీ సన్నిధి యొక్క ప్రవేశానికి మాకు ధారాళత ఇచ్చారు. మీకు వందనాలు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు చేసిన ఈ యజ్ఞం కొరకే మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభునిస్తున్నాములు సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలనుకుంటున్నారో మీ కుడి చేతిని తలకు పైగా ఉంచినట్లయితే మీకు అందించబడుతుంది. కొంచెం మాత్రం పుచ్చుకొని ప్రక్క వారికి అందించండి. అదేవిధంగా భోజనమైన పిమిట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన కొరత నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల తండ్రి, మా కొరకు కార్చిన మీ కుమారుని యొక్క ప్రశస్త రక్తం కొరకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రవీణేశ్వరాలు సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఎవరైతే ఆయన శరీరంలో పాలు పంపులు పొందినారో మీ కుడి చేతిని తలకు పైగా ఉంచినట్లయితే ఆయన ప్రశస్త రక్తం అందించబడుతుంది. కొంచెం మాత్రం పుచ్చుకొని ప్రక్కవారికి అందించండి. కొంచెం మాత్రం పుచ్చుకొని ప్రక్కవారికి అందించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రభువుని యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా కొరకు విలువబడిన మీ కుమారుని యొక్క శరీరం, మా కొరకు కార్చిన మీ కుమారుని యొక్క ప్రశస్త రక్తం కొరకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉచితంగా పరలోక ప్రవేశం మాకు అనుగ్రహించారు. వందనాలు ప్రభువా. యోగ్యంగా ఎవరైతే పాలు పంపులు పొందినారో బలపరచుము తండ్రి. అయోగ్యంగా ఎవరైతే పాలు పంపులు పొందినారో క్షమించుము తండ్రి. మరి ఒక తరుణం వారికి దయచేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. మిగిలిన శరీరం రక్తం అనేక మంది పరిశుద్ధుల కొరకు ఆహ్వానిస్తుండగా వారి భాగం వారు పొందుకున్నట్టుకు సహాయం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రభా, కొండాపురం అంతటినీ రక్షించండి. శేర్లింగంపల్లి మండలం అంతటినీ రక్షించండి. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించండి. అదేవిధంగా ప్రభా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అంతటిని జ్ఞాపకం చేసుకోవడం. మా దేశ ప్రధాని మోడీ గారిని జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి జగన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రభువా నాయన 7 ఖండాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సువార్త పరిచయం చేసే అన్ని సంస్థల కొరకే, ప్రజల కొరకే మీ స్తోత్రములు. నీ సువార్త ప్రకటించే ప్రతి నీ బిడ్డ కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నూతనమైన విధానంలో సేవ జరుగుటకు సహాయం చేయండి. అదేవిధంగా మా ప్రభువా, ఈ ప్రస్తుత దినాల్లో తండ్రి, ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది లోకయాత్ర ముగిస్తున్నారు ప్రభువా. నైనా విడవబడిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. కరోనా వైరస్ ప్రభా మరి మీరే తొలగించు ప్రభా. ఎవరు తన ఆరోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరూ ముట్టి స్వస్థపరచవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ప్రభా, కనికరించు. మా ప్రియమైన పరలోకపు తండ్రి, హెబ్రోన్ పరిస్థితులను మీ స్వాధీనంలో ఉంచుకును. మీ దాసు కురియన్ జోసెఫ్ గారు, మీ దాసు తిమోతి గారు, మీ దాసు యాండర్సన్ గారు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరు కనికరించు. అదేవిధంగా మీ దాసు యాండర్సన్ గారు కూడా బాగుంటం లేదు ప్రభా. దయచేసి జ్వరం ప్రభా తదితర బలహీనతలు ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, పునరుద్ధానపిక శక్తిని దయచేయండి. మీ దాసుల కొరకు కూడా స్తోత్రం, ఆరోగ్యం దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఆశీర్ పరిచర్య కూడా జ్ఞాపకం చేసుకున్నాము. అదేవిధంగా ఏమి పిల్లలు, 2 పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న వయసులోనే రక్షణార్థమైన మార్మల్స్ పొంది వాళ్ళ తరంలో నీ సంకల్పానుసారంగా సేవించడానికి సిద్ధపరచు.
కనికరించము. అదేవిధంగా మీ దాసు ఆండర్సన్ సీబక్ వారితో కలిసి పరిచయం చేస్తున్న సేవకురాండ్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంగారెడ్డి BHL అనుబంధ సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా పెద్ద స్థలంలో ఆల్ ఇండియా హోల్ కాన్ఫికేషన్ కొరకే ప్రార్థిస్తున్నాం. కొండాపూర్, హఫీజ్పేట్, శ్రీరామ్ నగర్, అంజయనగర్ పరిచయ నానాటికి అభివృద్ధి పరచము. అదేవిధంగా కాన్పు కొరకు ఎదురు చూసే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వనిత కుమారి, అభిషారిక, భారతి, ప్రియాంక, కిరణ్మయ్, ఉషా, ఆశ, స్పందన వీళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా కాన్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల కొరకే సిద్ధపరచం. అదేవిధంగా సంతానం కోసం ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్యోతి బాలకుమార్, గ్లోరీ సుధాకర్, విద్యా ప్రసాద్, ఉషా నరసింహులు, రోహిణి, రమేష్, మధుశ్రీ కిషోర్, ఆశా జ్యోతి వీళ్లకు సంతానం అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అనారోగ్యం ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజు బ్రదర్, జయ సిస్టర్, అదేవిధంగా బుల్లమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచము. అదేవిధంగా తండ్రి బ్రదర్ లింగయ్య దేవమణి, బ్రదర్ సుధాకర్ అన్నమ్మ, బ్రదర్ బాబురావు సులోచనమ్మ, బ్రదర్ తులసిరామ్ పార్వతమ్మ, బ్రదర్ అల్లూరయ్య రెబ్బకమ్మ, బ్రదర్ ప్రకాశ్రావు విజయమ్మ, సిస్టర్ వజ్రమ్మ వీళ్ళందరూ మీరు ముట్టి స్వస్థపరచము. సిస్టర్ వజ్రమ్మ చెయ్యి ప్రేక్షలు స్వస్థపరచము. సిస్టర్ రాహిలమ్మ మోకాల నొప్పులు స్వస్థపరచము. బ్రదర్ గాలియ రత్నమ్మ, బ్రదర్ స్వామి రత్నకుమారి, బ్రదర్ వసంత అరుణకుమారి, సిస్టర్ ఎస్తేరమ్మ, బ్రదర్ దర్శన్, బ్రదర్ సంతోష్రావు, సిస్టర్ కిష్ట వీళ్ళందరినీ స్వస్థపరచం తండ్రి. కిష్ట సిస్టర్ నడుము నొప్పి స్వస్థపరచం. సిస్టర్ రూతు అబిగేల్ ఫిట్స్ స్వస్థపరచము. సిస్టర్ ఉషకుమారి బ్యాక్ పెయిన్ స్వస్థపరచము. బ్రదర్ బాబ్జీ రూతు ప్రభా ఆరోగ్యంలో ఉంచండి. సిస్టర్ లిల్లమ్మ గారిని జ్ఞాపకం చేసుకోతండి, కనికరించము. అదేవిధంగా మా ప్రభువా మీ ఉద్దేశంలో నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కనికరించము. సుబ్బారావు బ్రదర్ కుమారి సిస్టర్ వారి యొక్క మా ప్రభువా భూ సమస్య పరిష్కారం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుమారుడు కోడలు వారి కొరకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన పాప కొరకే మీ స్తోత్రములు తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా మా ప్రభువా మరి రాజు కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు వారికి ఇచ్చిన కుమారుని కొరకే మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా ప్రభు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు కిషోర్, మోజెస్, అర్చన, సుబ్బయ్య వీళ్ళందరికీ జాబ్స్ అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి జ్ఞాపకం. అదేవిధంగా తండ్రి సుబ్బయ్య గారు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి కరోనా నివారణ కోసం శ్రమ పడుతున్న ప్రభుత్వం, వైద్య సిబ్బంది, GHMC పోలీసు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ అక్కర్లు తీర్చము, ప్రతి విధమైన వాటి నుంచి దూరపరచము, ఆరోగ్యం దయచేవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. మిగిలిన సమయం దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా చేయవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మా సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రభునేసు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కొన్ని ప్రకటనలు గుర్తుపెట్టుకోండి. బ్రదర్ సుబ్బయ్య కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, దయచేసి ప్రార్థించాలని మనవి సుబ్బయ్య కొరకు. అదేవిధంగా లాక్డౌన్ కొనసాగేంత వరకు ఆరాధన మరి బైబిల్ స్టడీ ఈ లైవ్ల ద్వారా జరుగుతుంది, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా శనివారం ప్రార్థన మీటింగ్ సమయాల్లో మీ ఇంట్లో మీకు ఇవ్వబడిన ప్రార్థన అంశాల గురించి ప్రార్థించాలని మనవి చేస్తుంటున్నాం. ఇంకా ఏవైనా ప్రార్థన అంశాలు మీరు మాకు ఇలాగనే చెప్పినట్లయితే మేము కూడా ఈ విధంగా అనౌన్స్మెంట్ చేస్తాం. అందరూ ప్రార్థించడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి మీరు మాకు చెప్పండి. మెసేజ్ల ద్వారా చెప్పవచ్చు, తర్వాత ఫోన్ల ద్వారా చెప్పవచ్చు, వాట్సాప్ల ద్వారా మాకు తెలియజేయవలసిందిగా మనవి. తర్వాత ఒక పాట పాడుకొని ప్రభుకు మనం అర్పణలు అర్పిస్తాం. ప్రభు కొరకు మనం కానుకలు సమర్పించుకుంటాం. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి 10వ భాగాలు ఇంకా అంతకంటే ఎక్కువగా మనం ప్రభు కొరకు సమర్పించుకుందాం. 573వ పాట పాడుకుందాం. మనం లేచి 573వ పాట పాడు. పాత పాటల పుస్తకంలో 486. కరుణామయుడా
మహాప్రభు యేసు. నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి నీవే. సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, సత్య స్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు తాళము కలిగి ఉన్నావు, దావీదు తాళము కలిగి ఉన్నావు. నీవు తెరచినది మోయగలేరు, నీవు తెరచినది మోయగలేరు. బంధించినది తెరువగలేరెవరు, బంధించినది తెరువగలేరెవరు. నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నానిధి మహాప్రభు యేసు. చివరి చరణం. ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు. సాగిల పడెదరు కృతజ్ఞులై, సాగిల పడెదరు కృతజ్ఞులై. ఆశ్చర్య క్రియలు చేసితివంచు, ఆశ్చర్య క్రియలు చేసితివంచు. ప్రభువా నీవే అగంగుడవంచు, ప్రభువా నీవే అగంగుడవంచు. నిన్ను కొనియాడెదము, నిన్ను కొనియాడెదము. కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సమస్తము చక్కగా జరిగించువాడా, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని సమస్త కార్యాలను జరిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాళ్ళలో చేవేయటం ద్వారా, మీరు ఆఖరి కొరకు సిద్ధపడటం ద్వారా మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతల కొరకే మీ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దినాలు గడిచే కొద్దీ శరీరం నుండి, స్వయం నుండి, మానవాతీతమైన దురాత్మల నుండి మమ్మల్ని విడిపించి నిత్యత్వం కొరకే మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచాలని కోరుకుంటూ ఉన్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, ఈ లైవ్ ద్వారా, ఈ కార్యక్రమంలో దేవా ఆరాధన చేయట కొరకు తదితంగా ఏ విధాలుగా ప్రభావ మీ సన్నిధిలో గడుపుట కొరకే, మీ వీటికి ఇచ్చిన భాగ్యం కొరకే మీ స్తోత్రంలో అందరూ కూడా దీవించు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే ఏ పరిస్థితులు వారు ఆ పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, వైజాగ్లో ప్రభా మరి గ్యాస్ లీక్ అయిపోయి ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితి అండి. ప్రభా, విషవాయువులు ద్వారా ఎంతోమంది లోకయాత్ర ముగించారు. దయచేసి మీరే స్వస్థపరచవలసిందిగా కోరుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుని ఈ కరోనా వైరస్ నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆఖరి కొరకే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ మీ బిడ్డలందరూ కూడా మోసపూరితమైన సంఘం నుంచి తప్పించి దేవా నిజమైన సంఘంలో స్థిరపరిచి మీ నామమును మేము తెచ్చుకోవలసిందిగా కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ముఖ్యంగా మన సహోదరులందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.